హాయ్ అండి. ఎస్ఆర్ ఆర్టిస్ట్‌కి స్వాగతం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదండీ! ఈ సెక్షన్‌లో మీకు ఈజీగా ప్రింట్ వేసే విధానం ఇంకొకటుందండి. అది నేను చూపిస్తాను. అంటే మేడం ఏంటి లాస్ట్ సెక్షన్‌లో చూపించకుండా, ముందు చెప్పకుండా ఈజీగా ఏసేది ఇప్పుడు చెప్తున్నారని అనుకుంటున్నారా? ఎందుకంటే నేను ట్రేసింగ్ షీట్ మీద చెప్పించాను కదండీ! ప్రింట్ వేయడం అన్నది హోల్స్ పెట్టేసి. కానీ అది చాలామందికి వాళ్ళు ఉన్న ప్లేస్‌లో ప్రింట్ పౌడర్ దొరకట్లేదని చెప్పేసి నాకు మెసేజ్ పెట్టారండి. చాలామంది ప్రింట్ వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని అర్థమైందండి. నేను ఈ సెక్షన్‌లో మీకు ఈజీగా వేసే పద్ధతి ఒకటి చెప్తాను. ముందుగా నేను బోట్ నెక్ బ్లౌజ్ ఒకటి తీసుకున్నానండి. బోట్ నెక్ బ్లౌజ్ అంటే ఒక మేడం అడిగారు. బ్లౌజ్ కూడా పెట్టి ఎలా వేయాలో చెప్పమని అన్నారు. డీప్ నెక్ బ్లౌజ్‌కి మీరు పెయింటింగ్ చేసుకోవాలనుకుంటే గనక ప్రింట్ వేసుకోవాలన్నా కూడా మీరు ఎవరితో అయితే స్టిచ్చింగ్ చేయించుకుంటున్నారో బ్లౌజులు వాళ్ళ దగ్గరికెళ్ళి నెక్ డ్రా చేసి ఇమ్మనండి. వాళ్ళు మీ కొలత ప్రకారంగా నెక్ వేసిస్తారు. దానికి డీప్ నెక్ బ్లౌజ్‌కి మీరు పెయింటింగ్ అలా వేసుకోండి. హ్యాండ్స్ ఎక్కడొస్తుందో, నెక్ ఎక్కడొస్తుందో వాళ్ళు వేసిస్తారండి. దాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు నేనైతే బోట్ నెక్ బ్లౌజ్‌కి మీరు ఎలానే వేయగలుగుతారు. ఎందుకంటే బోట్ నెక్ అన్నది పైనుంచి కింద వరకు పొడవుగా ఉంటుంది కాబట్టి మనకి డీప్ ఎలాగే తీయరు కాబట్టి మనం బ్యాక్ సైడ్ కరెక్ట్‌గా డ్రా చేసుకొని వేసేసుకోవచ్చు. నేను ఇప్పుడు అది ఎలాగో చూపిస్తున్నాను చూడండి. మనకి బ్యాక్ నెక్ ఎప్పుడూ కూడా కోరా సైడ్ వస్తదండి. అంటే చివరన కోరా కటింగ్ అయిన ప్లేస్ కాకుండా కిందన కొంచెం కోరా ఉంటది కదండీ! ఆ కోరా సైడ్ వస్తుంది. ఇది మనం ఏంటంటే బ్యాక్ సైడ్ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే బ్లౌజ్‌ని మీ దగ్గర ఏమైనా బోట్ నెక్ ఉంటే గనక బ్లౌజ్ తీసుకోండి. లేదంటే గనక మీ దగ్గర లేకపోయినా ప్రాబ్లమ్ లేదండి. మీ దగ్గరున్న డీప్ నెక్ బ్లౌజ్ అయినా సరే పెట్టేసి మీరు నెక్ బ్లౌజ్ పొడవు ఎంత ఉందో అంత పొడవుకు మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని వెడల్పు ఎంత ఉందో ఆ వెడల్పుకి ఒక 3 ఇంచులు అటు 3 ఇంచులు ఇటు ఎక్స్ట్రా ఉండేటట్టు కరెక్ట్‌గా వెడల్పు కొలుసుకొని నీట్‌గా పైనుంచి కింద వరకు మార్క్‌కి చిన్న చిన్న మార్క్స్ పెట్టుకోండి. మీ బ్లౌజ్ పొడవు 12 అంగుళాలు ఉందంటేనండి పైన 2 అంగుళాలు కింద 2 అంగుళాలు వదిలేసి మిడిల్‌లో ఒక 8 అంగుళాల వరకు మాత్రమే పెయింటింగ్ చేసుకోండి. అప్పుడు మీకు ఫినిషింగ్ పర్ఫెక్ట్‌గా వస్తుందండి. బోట్ నెక్‌ది ప్రాబ్లమ్ ఉండదప్పుడు. లేదంటే గనక మీరు వేసిన పెయింటింగ్ కటింగ్‌లో వెళ్ళిపోతుంది. వీడియో లెంత్ చాలా చిన్నదేనండి. వీడియో లెంత్ పెద్దది లేదు. ఓన్లీ ప్రింట్ ఒకటే నేను చూపిస్తున్నాను కాబట్టి సెక్షన్ మొత్తం ఒకసారి చూస్తే మీకు ఎలా ప్రింట్ వేయాలో బాగా అర్థమవుతుందండి. మీకు నేను ప్యారెట్ డిజైన్ ఒకటి వేసి చూపిస్తున్నానండి ఇప్పుడు ప్రింట్ కింద. ఈ డిజైన్ నేను జిరాక్స్ షాప్‌లో ప్రింట్ అవుట్ తీయించాను. దీనికి మనకు కావాల్సినవి ఏంటో ఒకసారి చూద్దాము. చాలా మందికి తెలిసే ఉంటాయండి కార్బన్ పేపర్స్ అని. కార్బన్ పేపర్స్ బుక్ స్టోర్స్‌లో అడిగితే మీకు కార్బన్ పేపర్స్ ఇస్తారు. నేను కార్బన్ పేపర్స్ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. కార్బన్‌తో వేసి చూపిస్తాను. ఇలా ప్రింట్ వేయడం కొంతమందికి తెలిసి ఉండొచ్చండి. కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. ఈ కార్బన్ పేపర్స్‌లో కూడా 4 కలర్స్ ఉంటాయండి. బ్లాక్ కలర్ ఉంటుంది, బ్లూ కలర్ ఉంటుంది, యెల్లో కలర్ ఉంటుంది, వైట్ కలర్ ఉంటుంది. నేనిప్పుడు మీకు బ్లాక్ కలర్ ఒకటి, యెల్లో కలర్ ఒకటి, వైట్ కలర్ ఒకటి 3 కలర్స్ తీసుకొచ్చానండి మీకు చూపించడం కోసం. ఆ 3 కలర్స్‌లోని మనకిప్పుడు గ్రీన్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను నేను. గ్రీన్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను కాబట్టి లైట్ కలర్‌తో ప్రింట్ వేసానంటే బాగా కనిపిస్తుందని చెప్పేసి నేను వైట్ కలర్ అంటే వైట్ కూడా కాదండి ఆఫ్ వైట్‌లో ఉంటుంది అది. ఆఫ్ వైట్ కలర్ కార్బన్ పేపర్ తీసుకున్నాను. బ్లౌజ్‌కి బ్యాక్ సైడ్ ఎక్కడ ప్రింట్ వేయాలనుకున్నానో ఆ ప్లేస్‌లో నేను కరెక్ట్‌గా కార్బన్ పేపర్ సెట్ చేస్తున్నాను. మనం కరెక్ట్‌గా అది కార్బన్ పేపర్ ఎప్పుడు కూడా ప్రింట్ వేస్తున్నప్పుడు అంటే మనం ట్రేసింగ్ షీట్స్‌తో ప్రింట్ ఏసేటప్పుడు ట్రేసింగ్ షీట్ ఎలా కదలకుండా ఉండాలో ఈ కార్బన్ కూడా పేపర్ మీరు అలా కదలకుండా హ్యాండ్ సపోర్ట్ పట్టుకోండి. అప్పుడు మీకు కదలకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి నేను పెట్టిన తర్వాత మీరు పెన్సిల్ గాని, పెన్ గాని అంటే మనం ఒక డిజైన్ ఇప్పుడు మనం చెప్పాను కదండీ లాస్ట్ సెక్షన్‌లో చెప్పినట్టు ఎప్పుడైతే మనము జిరాక్స్ షాప్‌లో తీసిన డిజైన్ ఎలా వచ్చిందో ఏ లైను కూడా మిస్ అవ్వకుండా మీరు మొత్తానికి నీట్‌గా డ్రా చేసుకోవాలండి. లేదంటే గనక మీరు పెయింటింగ్ చేసేటప్పుడు చాలా కన్‌ఫ్యూజ్ అవుతారు. ఏ సెక్షన్‌లో ఏ పెయింటింగ్ చేయాలి అని కన్‌ఫ్యూజ్‌లో ఉంటారు. అందుకని చెప్పేసి మీరు పర్ఫెక్ట్‌గా డ్రా చేయండి డ్రా చేసేటప్పుడు. పెన్ అయినా, పెన్సిల్ అయినా నొక్కిపెట్టి బాగా బలంగా ఏమీ వేయొద్దండి మీరు. వేస్తే గనక మనం వేస్తుంది పేపర్ మీద కదా! ఆ పేపర్ ఖచ్చితంగా చిరిగిపోతుంది. నార్మల్‌గానే డ్రా చేయండి. ప్రింట్ నీట్‌గానే పడుతుంది. అప్పుడప్పుడు పెయింటింగ్ చేసుకున్న వాళ్ళకి ఇది సరిపోతుందండి. ఈ కార్బన్ పేపర్ మీద ప్రింటింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ పెద్ద పెద్ద డిజైన్స్ పెయింటింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళు ట్రేసింగ్ షీట్ మీద హోల్స్ పెట్టుకొని ప్రింటింగ్ పౌడర్‌తో వేసుకోండి. నార్మల్‌గా చిన్న చిన్న డిజైన్స్ అయితే గనక దీంతో వేసేసుకోండి సరిపోతుంది. లైట్ కలర్ బ్లౌజులకి ఏద్దాం అనుకుంటే గనక బ్లాక్ కలరు, బ్లూ కలరు కార్బన్ పేపర్స్ తెచ్చుకోండి. డార్క్ కలర్ క్లాత్‌లకి ఏదైనా ఏద్దాం అనుకుంటే గనక మీరు వైట్ కలర్ తీసుకోండి. వైట్ ఒకటి, యెల్లో ఒకటి 2 కలర్‌లు తీసుకోవచ్చు. ఈ కార్బన్ పేపర్స్ ఒకసారి లేదా 2 సార్లు మాత్రమే పనిచేస్తాయండి. అంతకు మించి ఇది ప్రింట్ వేరే దాని మీద ఏయడానికి పనిచేయవు. కాస్ట్ ఎక్కువేమీ ఉండవండి. తక్కువ కాస్టే ఉంటాయి. అందుకని కొన్ని ఎక్కువ పేపర్సే తీసుకొచ్చి పెట్టుకోండి.
ఈ ప్యారెట్ డిజైన్ నేను నెక్స్ట్ సెక్షన్లో మీకు పెయింటింగ్ వేసి చూపిస్తానండి. నేను మొత్తం ప్యారెట్ డిజైన్ మొత్తం అంతా డ్రా చేశాను. ఇప్పుడు మీకు ప్రింట్ ఎలా పడిందో ఒకసారి బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి. మనం పేపర్ కదలకుండా ప్రింట్ వేస్తే కనుక అది యాజ్ ఇట్ ఈజ్ పేపర్లో ఎలా ఉందో ప్రింట్ అలానే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను తీసి చూపిస్తున్నాను చూడండి. డిజైన్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ప్రింట్ పడింది కదండి. చూసారు కదా, మీరు కూడా ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. మీకు ఈజీగా ఉన్న డిజైన్స్ అన్ని కూడా మీకు నచ్చిన విధంగా ఇలా డ్రా చేసుకొని వేసుకోండి. నేను నెక్స్ట్ సెక్షన్లో పెయింటింగ్ చేసి చూపిస్తానండి ప్యారెట్ కలర్ కాంబినేషన్ అన్ని కూడా మీకు చెప్తాను, నేను వేసి చూపిస్తాను. బ్లౌజ్ బ్యాక్ సైడ్ కొమ్మ మీద ప్యారెట్ ఉన్నట్టు వచ్చింది కదండి, అలాగా ఇప్పుడు హ్యాండ్స్ కూడా కావాలని చెప్పేసి ఒక 3 లీవ్స్, ఆ హ్యాండ్కి 3 లీవ్స్, ఈ హ్యాండ్కి 3 లీవ్స్, 2 హ్యాండ్స్కి లీవ్స్ కింద వేసాను నేను. ఇప్పుడు చూడండి మీరు, అలాగా అంటే సింపుల్గా నీట్గా ఉంటుందని చెప్పేసి లీవ్స్ డ్రా చేశాను. మనం హ్యాండ్ అంతా కూడా ప్యారెట్ బాగోదు కదండి, అందుకని చెప్పేసి లీవ్స్ వేసాను. మనం లీవ్స్ కాంబినేషను, ప్యారెట్ కాంబినేషను ఇలా మీకు కలర్ కాంబినేషన్ అంతా నెక్స్ట్ సెక్షన్లో మీకు నేను చూపిస్తానండి. ముందు రాబోయే సెక్షన్స్లో మీకు సారీ ప్రింట్ ఎలా వేయాలి, సారీ పెయింటింగ్ ఎలా చేయాలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి. ఎందుకంటే సారీ పెయింటింగ్ వేయడం కూడా మీకు రావాలి కదండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే కనుక తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఉంటానండి. సర్వేజన సుఖనో భవంతు.